అమ్మ ఇక నవదుర్గల్లో భాగంగా అమ్మవారి అలంకారాల్లో కూడా చివరి రోజు 9వ రోజు. ఈ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాలి? ఏ రూపంలో ఏ విధంగా కొలిస్తే మనకి ఎటువంటి సౌభాగ్యాలు కలుగుతాయమ్మ? తప్పకుండా. సో 9వ రోజు అనగానే మహిషాసురమర్దిని అమ్మవారు అంటే మహా ఉగ్ర రూపంలో ఉంటుంది. సో ఎంత ఉగ్ర రూపంలో ఉంటుందంటే అసలు ఆ రోజు చాలా ఆవేశంగా ఉంటుంది. మనలో ఉండే ఆవేశాలను తొలగించి ఎప్పుడు శాంత స్వరూపంగా ఉండాలని అమ్మవారిని పూజిస్తాం ఆ రోజు. సో ఆ రోజు మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళడము, దర్శనం చేసుకోవడము, అమ్మవారి దగ్గర పూజ చేయడం వల్ల మనలో ఉన్న పీడ శక్తి అంటే ఏంటంటే మహిషాసురమర్దిని అమ్మవారి రోజు పూజ చేయించడం, ఆ గుడికి వెళ్ళడము. ఎందుకు వెళ్తామంటే పూర్వం చేతబడులు అని చెప్తానే ఉంటారు. ఇప్పుడు కూడా బ్లాక్ మ్యాజిక్స్ చేసేవాళ్ళు, ఆ ఊరికి దిష్టి తగిలే వాళ్ళకి. ఇలా బయటికి వెళ్తే మాకు ఏదో తలనొప్పి వచ్చేస్తుంది, మేము బయట రాలేకపోతాం, అయితే మా ఇంటికి ఏదో దిష్టి పట్టింది, మా ఇంట్లో అది ఇప్పటికీ ఉంది, ఇవి ఉన్నాయి అనే వాళ్ళు ఆ రోజు అమ్మవారి రూపాన్ని చూస్తే మనలో ఉన్న ఆ దుష్టశక్తి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు తోలేస్తామట. అంటే జస్ట్ చూడడమే, ఆ రూపాన్ని చూడడము, ఆ బలి చేస్తారు అమ్మవారి ఇక్కడ, ఆ చూడగానే మనలో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్తాయి. సో మనకే తెలియకుండా దుష్టశక్తులు అనేవి మనలో ఉంటాయి. సో మనకి ఏదైతే శక్తి స్వరూపాలు ఉన్నాయో అలాగే దుష్టశక్తులు కూడా మనలో ఉంటాయి. సో ఆ దుష్టశక్తి మొత్తం సంహారణ అవుతుండ ఆ రోజు అమ్మవారిని చూడడం వల్ల. సో చేతబడి చేసాము, చేతబడి పడింది అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ రోజు అమ్మవారిని ప్రార్థన చేసి ఆ అక్షంతలు ఇంట్లో వేస్తే ఇంట్లో ఉన్న ఏవైతే దుష్టశక్తులు ఉన్నాయో అవన్నీ బయటకు పోతాయి. ఆ రోజు ఇంట్లో మహిషాసురమర్దిని అలంకరణ రోజు ఇంట్లో చేసుకొని ఆ రోజు లలితా సహస్రనామాన్ని 9 సార్లు పారాయణ చేపిస్తాం. 9 సార్లు పారాయణ చేయడము, 9 మంది ముత్తైదుల్ని నవదుర్గలుగా కూర్చోబెట్టి వాళ్ళందరికీ సువాసిని పూజ చేయడము, అలాగే నవదుర్గలుగా బాలలను కూర్చోబెట్టి వాళ్ళకి పూజ చేయడం చేసి ఆ ఇంట్లో వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్లు ఏవైతే కింద పడతాయో ఆ ఇంట్లో అశాంతి అనేది లేకుండా ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తుంది అమ్మవారు. అందుకని ఖచ్చితంగా మహిషాసురమర్దిని రోజున అలంకరణలు, పూజలు చాలా విశేషంగా చేస్తారు. ఈ రోజు అమ్మవారికి ఏంటంటే పూర్ణాలతో నైవేద్యం పెడతాం. అంటే పూర్ణం బూరెలు, చక్కెర, శనగపప్పు, బెల్లంతో వేసి చేసే పూర్ణాలు. సో 108 పూర్ణాలు నైవేద్యం పెడతాం అమ్మవారికి. 108 పూర్ణాలు. అంటే తినలేను అని ఇప్పుడు అందరూ తగ్గిపోయింది, కారం మారిన కొద్దీ నైవేద్యాలు తగ్గిపోయి పెద్ద పెద్ద అమ్మవారికి ఇంతంత బాండీలతో నైవేద్యాలు పెట్టాలి ఖచ్చితంగా. అమ్మవారి ఆ రూపంలో ఏ అవతారానికైనా సరే ఇంత పెద్ద బాండీ అంటే మినిమం ఒక 2-3 కిలోలు ప్రసాదం ఉండాలి అక్కడ నైవేద్యం. అయితే అది ఏమైందంటే కాస్త ఇంత కప్పుల్లోకి వచ్చేస్తుంది, ఇప్పుడు వెండి కప్పుల్లో కింద కప్పుల్లో వచ్చేస్తుంది నైవేద్యం. అలా పెడుతున్నాం అంటే అమ్మవారిని చిన్నగా చూసుకుంటాం, చిన్నగా ఇస్తుంది. సో చిన్నగా ఫలితాలు వస్తాయి అనమాట. సో నేను అందుకే చెప్తాను, ఎవరికైనా నైవేద్యం పెట్టాలంటే పెద్ద గింత పెట్టండి, కావాలంటే అందరికి పంచండి తీసుకెళ్ళి. ఏమైపోతుంది, తిండికి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తిండి లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది చేసి ఆ రోజు ప్రసాదంగా పంచండి అని చెప్పి అంటాం. సో కానీ మహిషాసురమర్దిని రోజు మాత్రం ఖచ్చితంగా కిలో తక్కువ కాకుండా పులిహోర నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. ఇంట్లో అయినా సరే, గుళ్ళు అయితే ఒక 30-40 కిలోలు పెడతారు నైవేద్యం అమ్మవారికి. సో అంత ఉగ్ర రూపంతో ఉంటుంది ఆవిడ. అందుకని శాంతించాలని ఆవిడకి అంత నైవేద్యం పెడతాం. అలాగే ఇంట్లో ఖచ్చితంగా కిలో పులిహోర తక్కువ కాకుండా నైవేద్యం పెట్టడం, ఆ పులిహోరని పంచడం. అలాగే 108 పూర్ణం బూర్లు, లేదంటే 21 పూర్ణం బూర్లు, ఇంత మించి తక్కువ పెట్టకూడదు, తగ్గకూడదు. 21 పూర్ణం బూర్లని కావాలి కంపల్సరీగా. 21 పూర్ణం బూర్లైనా లేకపోతే 108 పూర్ణం బూర్లైనా పెట్టాలి నైవేద్యం. అవి చక్కగా ఇంత సైజు ఉండాలి, మళ్ళీ ఇంత సైజు ఉండకూడదు. ఏదైనా నిండుగా కనిపించాలి, చాలా చక్కగా కనిపించాలి అది నైవేద్యం అట. సో ఈ సైజులో పూర్ణం బూర్లు చక్కగా నైవేద్యం పెట్టడం అమ్మవారికి. మహానైవేద్యం కంపల్సరీ. ఈ 9 రోజుల్లో కొంతమంది కుదరకపోయినా పెట్టకపోయినా మహానైవేద్యం 9వ రోజు మాత్రం ఆ రోజు నియమం ఉన్నా లేకపోయినా వాళ్ళు మహానైవేద్యం పెట్టాలి అమ్మవారికి. పప్పు, కూర, పచ్చడి, ఒక కూర, ఒక పచ్చడి, తర్వాత ఒక పులుసు, ఒక ముద్దపప్పు. అంటే ముద్దపప్పు మామూలుగా పప్పు వండితే అదే కలగని పప్పు వండితే ఆ రోజు వండకూడదు. ఆ రోజు ఓన్లీ ముద్దపప్పు వండాలి. అన్ని కూరలు కలిపిన పులుసు వండి ఆ పులుసు నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. అన్ని కూరగాయలు వేసి పులుసులా పెడతాం, ఆ ముక్కల పులుసు, దాన్ని దప్పలం అంటాం. సో అది నైవేద్యం పెట్టాలి. ఈ రోజు అలా అమ్మవారికి మహానైవేద్యంతో పాటు పూర్ణం బూరెలు, పులిహోర నైవేద్యం పెట్టడం, 9 మంది సువాసినులకి పూజ చేయడం, 9 మంది బాలలకి పూజ చేయడం. ఈ విధంగా చేయడం వల్ల నవగ్రహ శాంతి, అంటే నవగ్రహాలు ఏ ప్లేస్లో ఏ స్థానాల్లో మనకున్నా అవి ఇబ్బంది పెట్టినా బాగు చేసినా ఏం చేసినా నవగ్రహ శాంతి పూర్తిగా అవుతాయి. అంటే చాలా మంది సంతాన భాగ్యం లేని వాళ్ళకి సంతాన యోగము, వివాహాలు కాని వాళ్ళకి వివాహము,
తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆర్థికపరమైన లాభాలు, తర్వాత వ్యాపారంలో నష్టాలు ఎదురు చూస్తున్న వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశము, దినదిన అభివృద్ధి, కెరీర్ పరంగా రంగాలు అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి అన్నీ కలుగుతుంది ఈ ఈ మహిషాసుర మర్దిని రోజు చేయడం. అంటే 9 రోజులు చేయలేని వాళ్ళు ఈ ఒక్క రోజు కూడా చేసుకుంటారు. అంటే 9 రోజులు అమ్మవారిని పూజించలేని వాళ్ళు చేయలేకపోయాము అనుకునే వాళ్ళు ఒక్క రోజు అమ్మవారిని ఈ రోజు చక్కగా లలిత సహస్రనామ పారాయణ 9 సార్లు పారాయణ చేయించడం, చక్కగా చండీ హోమం చేయించుకోవడం ఇంట్లో, లేదా చండీ సప్తశ్లోక పారాయణ ఉంటుంది, సప్తశ్లోక పారాయణ చేయించడం కానీ ఈ విధంగా చేయడం, సద్బ్రాహ్మణుల్ని సత్కరించడము, అంటే 11 మంది బ్రాహ్మణుల్ని సత్కరించాలి, వస్త్రాలు అవి ఇచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి వస్త్రాలు ఇచ్చేసి వస్త్రదానం చేయడం, ఈ విధంగా చేస్తే దినదిన అభివృద్ధి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవడం, కలిగి ఉన్న వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు, స్తోమత ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవడం. స్తోమతలు ఏమంటే ఆ స్తోమత కావాలని కనీసం ఒక్కరికైనా చేయాలి, చేస్తే ఆ అవకాశం మనకు అమ్మవారు ఇస్తుంది. ఇప్పుడు మనకి లేదని చెప్పి ప్రతి సంవత్సరం ఎందుకు అనుకోవాలి, మాకు లేదని, మాకు ఇవ్వమ్మా మేము తప్పకుండా చేస్తామని చెప్పి ప్రార్థన చేయండి అమ్మవారికి. ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహ ప్రార్థనలు అవుతుంది, మన జగన్మాత అనుగ్రహం ఇస్తుంది, మనకి చక్కగా జరుగుతుంది. చాలామంది నేను చూసిన ఇప్పుడు దాకా చేసిన నవరాత్రుల్లో ఏంటంటే చాలా చిన్నగా, అంటే అమ్మవారికి అసలు ఏమీ పెట్టుకోలేని పరిస్థితి ఉన్నవాళ్ళు, అసలు ఏం స్తోమత లేదు, కనీసం చేరుకొని పెట్టలేదు అమ్మవారికి. వాళ్ళు నేను నాకు అమ్మవారిని పూజ చేసుకోవాలంటే చక్కగా కిలో కుంకుమ కొనుక్కో అమ్మ, కిలో కుంకుమ కొండి రోజు అమ్మవారికి లలిత సహస్రనామంతో పూజ చేసుకో, నీకు కలిగింది నైవేద్యం పెట్టుకో, పానకం వడపప్పు, ఆ నైవేద్యం పెట్టిన వాళ్ళు ఒక సంవత్సరం అలా చేసిన వాళ్ళు వచ్చే సంవత్సరానికి అమ్మవారికి చీర జాకెట్ పెట్టే స్థాయికి వచ్చారు. సో అలా చేసుకునే వాళ్ళు ఆ పై వచ్చే సంవత్సరానికి ముత్తైదులకి తాంబూలం ఇచ్చే స్థాయిలోకి వచ్చారు. మేము ముత్తైదులు తాంబూలం ఇచ్చుకుంటాం, ప్రతి 9 రోజులు 9 ముత్తైదులు, 9 చీరలు, 9 మంది బాలలకి 9 వస్త్రాలు కొన్నారు. అంత స్తోమత వచ్చింది అమ్మవారికి, వాళ్ళు చేశారు శ్రద్ధగా. అలా ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే అన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ. మన మనసే మనకి అన్నీను. సో మనసుకి మనం చేయగలగము మనసుకి చెయ్యాలి అని సంకల్పం వస్తే చేయగలుగుతాం, చెయ్యలేము అనుకుంటే చేయలేము. అది ఎంత ఉన్నా చేయలేము. చాలా మంది బోంత డబ్బు ఉంటుంది, కనీసం అమ్మవారి దగ్గర కనీసం ఒక పుష్పం కూడా వేరు వాళ్ళు. అండి ఏమంటే మాకు డబ్బు ఉంది కదా అని అంటారు. చాలా మంది కూడా మన కామెంట్స్ కూడా పెడతారు, మన డబ్బు ఉన్న వాళ్ళందరూ ఎన్ని పూజలు చేస్తే వాళ్ళకి ఎంత డబ్బు వచ్చిందని. అది వచ్చింది అంటే ప్రార్థ కర్మలు అవి, అంటే పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న సుకృతం, వాళ్ళు చేసుకున్న పూర్వజన్మలో ఉన్నది ఈ జన్మలో అనుభవిస్తున్నారు. కానీ ఈ జన్మలో నువ్వు చేసుకునే ఏదైతే కర్మ ఉందో అది నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నువ్వు ఈ జన్మలో మంచి చేస్తే ఆ మంచి నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఈ జన్మలో మంచి చేయకుండా చెడు చేస్తూ ఉంటే అది నిన్ను దహిస్తుంది, నీ కుటుంబాన్ని దహిస్తుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అసలు ఎవరు పూజ చేసుకుంటున్నారో ఎవరు చేయట్లేదని కాదు, మనకి ఎంత స్తోమత ఉందో అంత చేసుకోవచ్చు చక్కగా. మాకు అవన్నీ చేయలేమండి, పర్వాలేదు, శ్రీమాత్రే నమః అని నామాన్ని జపం చేసుకోండి. నేను చాలా మందికి అసలు కుంకుమ పూజ కూడా చేసే పరిస్థితి లేదు, మా ఇంట్లో పూజ చేస్తే మా వారు తిడుతుంటారు, మా వారికి దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు, అసలు పూజ అంటే మా వారి ఫస్ట్ వాళ్ళు ఇంట్లో వెళ్ళిపో ముందు అంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేదాన్ని, మీ వారు మారుతారు, అమ్మవారికి దండం పెట్టుకొని నెక్స్ట్ సంవత్సరం పూజ చేసుకోవాలని ఈ సంవత్సరం ఈ 9 రోజులు శ్రీమాత్రే నమః అనుకుని చదువుకో, లలిత సహస్రం చదువుకో. లలిత సహస్రం రాకపోతే శ్రీమాత్రే నమః చదువుకో, లలిత సహస్రం చదివే అవకాశం ఇస్తుంది అమ్మవారు. సో అలా చేసిన వాళ్ళు చక్కగా శ్రీమాత్రే నమః అనుకునే వాళ్ళు చక్కగా లలిత సహస్రనామం చదువుకునేంత స్తోమత ఇచ్చింది ఆవిడ. ఎవరైతే భర్త చేయొద్దన్నారో భర్తే ఈ విధంగా పూజకు కావాల్సిన కార్యక్రమం కావాల్సిన అన్ని విధానాలు తీసుకొచ్చి ఇచ్చారు. అంటే పూలు, పుష్పాలు, చీరలు, షాపింగ్ తీసుకెళ్ళు అన్ని చేశారు. అమ్మవారిని భక్తితో మనం కొలవాలి కానీ ఆవిడ ఇస్తుంది, మన కొంగు బంగారం చేస్తుంది ఆవిడ. కానీ మనకి ఆ చేసుకోవాలనే సంకల్పం, అమ్మవారిని గట్టిగా అనుకోవడము, చేయగలగాలి. అంతేగాని చేయలేము, అమ్మవారు ఒప్పుకోదు, మాకు అమ్మవారు ఎందుకో మాకు ఇంకా చిన్న చూపు చూస్తుంది అని ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు. అమ్మవారు చేయగలిగే శక్తి అందరికి ఇస్తుంది, మనం చెయ్యాలనుకోవాలంతే. మన సంకల్ప లోపాలు తప్ప అమ్మవారి దగ్గర ఏ లోపం లేదు. చక్కగా మన సంకల్పంలోనే ఏ లోపమైనా ఉంది. చేసుకోలేము అనుకుంటే చేసుకోలేము, చేయగలగము అంటే చేయగలుగుతాం. ఈ విధంగా చేయడం, ఇది నవదుర్గాల్లో పూజ చేసుకునే విధానం అమ్మ.